శ్రీకృష్ణుడిని సూక్తులే సమాజానికి దిక్సూచని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోదావరి కన్య యాదవ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధర్మంపై ధర్మం విజయం సాధించేలా శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా మంచి వైపు నడవాలని సూచించారు. ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో రామగుండం ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, రామగుండం ప్రాంతంలో జరిగే అభివృద్ధికి పరమాత్ముడు దీవెనలు ఉండాలని కోరుకున్నారు. అంతకుముందు ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మాతృమందిరం పాఠశాలలో యాజమాన్యం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు పాతిపల్లి రవి, గోపు ఐలయ్య యాదవ్, ఓదెల యాదవ్, కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, 2వ డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు వివేక్, కాదాసు శ్రీనివాస్, చిన్న వెంకట్, మాతృమందిరం పాఠశాల వ్యవస్థాపకులు ఉషారాణి, ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయురాలు, పిల్లలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదవ బంధువులందరూ కూడా ప్రతి సంవత్సరం ఘనంగా ఈరోజు యాదవ భవన్లో పూజలు చేసి సాయంత్రం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ ద్వారా కృష్ణాష్టమి ఉత్సవాలు పుట్టితో పాటు అద్భుతంగా ఈ జిల్లాలో ఎక్కలేని విధంగా బ్రహ్మాండంగా చేసే ఆనవాయితీ ఈసారి కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీర్వాదంతో ఈరోజు రామగుండం రాష్ట్రం రేజింగ్ రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నడుస్తాం. రామగుండాన్ని అద్భుతంగా చేసే శక్తిని ఈ ప్రాంతంలో నివసించే ప్రతి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రంలో రైతులు అందరూ కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రత్యేకంగా అందరికీ ఇష్టమైన జై శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూజించింది. నాకు పూర్తి విశ్వాసం ఆ దేవుడు